दुरितहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः वन्दे वन्द्यं विधिशिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च धूतावत्यं सुखचितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाख्यन्नो विरदिकं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदुहितेर्देवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्याया लसतु मम हन्मण्डले पुत्ररत्नं महाव्याकरणाम्बोधिमन्थमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनूमन्तमुपास्महे मुख्यप्राणाय भीमाय नमो यस्य भुजान्तरम् नानावीरसुवर्णानां निकषाश्मायितं बभौ स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानगुणार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्दये नमः सूक्तिरत्नाकरे रम्ये रामायणार्णवे विहरन्तो महीयां सह प्रीयन्तां गुरवो मम वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रया यद्दुग्धमुपजीवन्ति कवयस्तरणका इव नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्वैव हि यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा वीन्द्रारूढपदासक्तं राजेन्द्रमुनिसेवितं श्रीकवीन्द्रमुनिं वन्दे भजतां चन्द्रसन्निभम् नवमी न्यायसुधादिकृत्ये मुनीन् श्रीपादराक्षन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघोत्तमगुरुं वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसद्ध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता गिरः सत्याधीशो वतुमां निर्जिता शेषमायुभूत सत्यधीरकराब्जोक्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञेषु च वत्सरं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे पृथ्वीमण्डल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरुर्मम विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः విశ్వామిత్రుల వారు ఋషి రాజర్షి మహర్షి బ్రహ్మర్షిగా మారినటువంటి విశిష్టమైనటువంటి తపస్సు యొక్క బ్రాహ్మ తపస్సు యొక్క గొప్పతనాన్ని శతానందుల వారు వివరించి చెప్పారు. దాని తర్వాత స్వయంగా జనక మహారాజు ఆ ధనస్సు యొక్క ఉత్తమమైనటువంటి గుణాన్ని చెప్పి దాన్ని చూపించమని విశ్వామిత్రుల వారు అడిగినప్పుడు స్వయంగా తీసుకువచ్చి చూపిస్తారు. ధనస్సు యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతారు. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు అనాయాసంగా దాన్ని ఎడమ చేతితో పైకెత్తి తాను ధనుర్భంగాన్ని చేస్తాడు. శివ ధనుర్భంగం జరిగింది. అది చూసి చాలా సంతోషం కలిగింది. అప్పటికప్పుడు దశరథ మహారాజును పిలుచుకొని రావాలి అని చెప్పేసి తన దూతులకు ఆదేశిస్తూ ఉన్నాడు, సైనికులకు. అదేవిధంగా విశ్వామిత్రుల వారు కూడా చెప్పారు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి
ప్రవచనంలో తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంతవాహనాః త్రిరాత్రముషితా మార్గే తేయోధ్యాం ప్రావిశన్ పురీం. జనక మహారాజు ఆదేశించాడు అని ఆ సేవకులు వారి వాహనాలకు, అశ్వాలకు, వాటికి శ్రమ కలిగేంతగా వారు ప్రయాణం చేసి 3 రాత్రులలో వారు అయోధ్య పట్టణాన్ని ప్రవేశించారు. వెళ్ళి రాజుకు చెబుతూ ఉన్నారు, దదర్శులు దేవ సంకాశం వృద్ధం దశరథం నృపం. వెళ్ళి వారు దూతులకు చెబుతారు, ఈ విధంగా మిథిలా పట్టణం నుండి వచ్చాము అని చెప్పిన వెంటనే రాజు పిలిపిస్తాడు. వెళ్ళి జరిగినటువంటి కథలంతా కూడా వారు చెబుతారు. దశరథ మహారాజు రాజు ఏం ఆజ్ఞాపించాడు అంటే, కౌశికానుమతే వాక్యం భవంతమిదమబ్రవీ. విశ్వామిత్ర వారి ఆదేశానుసారంగా జనక మహారాజు తమకు ఈ వర్తమానాన్ని పంపారు. ఏమిటది అంటే, వెనకటికి జనక మహారాజు తన కుమార్తె అయినటువంటి సీతను వివాహం చేసి ఇవ్వడానికి వీర్య శుల్కాన్ని తాను ప్రతిజ్ఞ చేశాడు. ఆ విధంగా ఎవరు కూడా ధనస్సును దాన్ని లేపి దాన్ని ఆ తాడును కట్టలేకపోయారు. దాన్ని కడుతూ ఉండగా ఆ ధనస్సు భగ్నమైంది, శివధనస్సు. అందువల్ల అతడికే ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి జనక మహారాజు అనుకుంటూ ఉన్నాడు. అందువల్ల మీరందరూ కూడా రావాలి, వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పేసి జనక మహారాజు యొక్క మాటను తాము చెబుతారు. అక్కడ కేవలం జనక మహారాజు మాత్రమే కాదు, విశ్వామిత్రుల వారు, అదేవిధంగా జనక మహారాజు పురోహితుడు శతానందుల వారు, వీరందరూ కూడా అక్కడే ఉన్నారు అన్న వెంటనే చాలా సంతోషం కలిగింది. సరే, అప్పటికప్పుడు రాజు తాను సుప్రీతశ్చాబ్రవీద్ రాజు అశ్వయాత్రీ మంత్రిణ, రేపే మనం బయలుదేరాలి అని చెప్పేసి పురోహితులందరినీ కూడా పిలిపించి, మంత్రులను పిలిపించి జరిగినటువంటి కథనంతా కూడా చెప్పారు. రాజా దశరథో హృష్ట సుమంత్రమిదమబ్రవీత్ అద్య సర్వే ధనాధ్యక్షాః ధనమాదాయ పుష్కలం. కావలసినటువంటి వివాహానికి మన వైపు నుంచి కావలసినటువంటి ధనము, వస్త్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాలి. చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశ. చతురంగ బలంతోనే వెళ్ళాలి. మమాజ్ఞా సమకాలంచ యానం యుగ్మం అనుత్తమం. నేను చెప్పేంతగా ఆ సమయంలోనే మీరు యానాన్ని సిద్ధం చేయాలి. అదే విధంగా మేము మాత్రమే కాదు, రాజకులం మాత్రమే కాదు, వశిష్ఠ, వామదేవ, జాబాలి, కశ్యప, మార్కండేయ, దీర్ఘాయు, కాత్యాయన మొదలైనటువంటి మహా తపోధనులందరూ కూడా ఉన్నారు. ఆ తపోధనులందరూ కూడా రావాలి. కాలాతిక్రమం చేయకుండా అందరూ కూడా మీరు సిద్ధమవ్వండి అని చెప్పేసి దశరథుడు చెప్పి, దత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివా. 4 రోజులు ప్రయాణం చేసి వారు జనక పట్టణాన్ని చేరుకున్నారు. రాజా జనక శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత. వచ్చినటువంటి సంబంధ యోగ్యుడు ఇక్ష్వాకు వంశపు మహారాజు దశరథుడు, ఒకవైపు విదేహరాజు జనక మహారాజు, ఇద్దరు కూడాను పరస్పరంగా వారు నిరీక్షణ, అర్థాత్ వారు పరస్పరం చూసుకొని విశేషంగా వచ్చినటువంటి దశరథ మహారాజుకు అర్ఘ్యపాద్యాది అనేక విధమైనటువంటి సత్కారాన్ని తాను చేస్తూ ఉన్నాడు. తతో రాజా నమాసాద్య వృద్ధం దశరథం నృపం ముదితో జనకో రాజా ప్రహర్షం పరమం యయో. చాలా సంతోషం కలిగింది. స్వాగతం తే నరశ్రేష్ఠ అని స్వాగతాన్ని కోరారు. నీ కుమారులు ఇద్దరికీను వారు మహాపరాక్రమవంతులు, అందులోనూ శ్రీరామచంద్రుడు చాలా పరాక్రమవంతుడు, అతడికి మా అమ్మాయినిచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి తద్ధర్మిష్టం యశస్యంచ వచం సత్యవాదినః. అదేవిధంగా మా అమ్మాయిని ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి
రెండింటిని కూడా తాను చెబుతాడు. అథ రామో మహాతేజ లక్ష్మణేన సమం యయో. ఈ విధంగా చెప్పిన వెంటనే చాలా సంతోషం కలుగుతుంది. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా వచ్చి తండ్రి పాదాలకు నమస్కారం చేసి వారు నిలబడతారు. అందరికీ వారిని చూసి చాలా సంతోషం కలుగుతుంది. తత ప్రభాతే జనకో కృతకర్మ మహర్షిభి ఉవాచ వాక్యం వాక్యం శతానందం పురోహితం. తర్వాత ఆ జనక మహారాజు తాను తన నిత్య కర్మలన్నింటినీ కూడా ముగించుకొని శతానందుల వారు పురోహితులు వారికి చెప్తూ ఉన్నారు. భ్రాత మమ మహాతేజ వీర్యవాన్ ధార్మిక. నా తమ్ముడు కుషధ్వజ అన్నటువంటి మహారాజు, అతడు ఇక్కడే ఇక్షుమతి అన్నటువంటి నదీ సమీపంలో సాంకాశ్యం అనేటువంటి ఒక పట్టణాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడిని ఈ కార్యానికి నేను పిలవాలి అని చెప్పేసి శాసనాత్తు నరేంద్రస్య ప్రయో శీఘ్రవాజిభి. సాంకాశ్య నగరం నుండి కుషధ్వజుడు కూడా వచ్చాడు. తద్వృత్తం నృపతిష్ఠుత్వా దూతశ్రేష్ఠైర్మహాజవై. తర్వాత తన తండ్రి అయినటువంటి తన అన్న అయినటువంటి జనక మహారాజును చూస్తూ ఉన్నాడు. ఇద్దరు కుశలోపరి చేసుకొని పలకరించుకున్నారు. ఔపకార్యం సగత్వాతు రఘూణాం కులవర్ధనం. తరువాత పరిచయం చేస్తాడు. వీరు ఇక్ష్వాకు వంశపు రాజులు అని పరిచయం అంతా అయిన తర్వాత చాలా సంతోషం కలుగుతుంది. తర్వాత పరస్పరం వారి వారి రాజవంశాలను పరిచయం చేసుకోవాలి. అది రాజుల ముఖ్య కర్తవ్యం. విశ్వామిత్రాభ్యనుజ్ఞాత సహ సర్వైర్మహర్షిభి ఏష వక్షతు ధర్మాత్మ వసిష్ఠో మే యథాక్రమం. మా యొక్క రాజవంశం యొక్క ఎవరెవరు మహానుభావులు ఉన్నారు ఆ వంశావళిని విశ్వామిత్రుల వారి అనుమతితో వశిష్ఠుల వారు చెబుతారు అన్న వెంటనే సరే అని వశిష్ఠుల వారిని ప్రార్థించుకోగా మొట్టమొదట పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారు, ఆ బ్రహ్మదేవుల వారి యొక్క కుమారుడు మరీచి ఋషి, ఆ మరీచి యొక్క కుమారుడే కశ్యప, ఆ కశ్యప కుమారుడు వివస్వాన్ స్వయంగా సూర్యుడు, అతడే మను. ఆ కశ్యపాజ్ఞి మను వైవస్వత స్మృత, అతడే వైవస్వత మను. ఆ మనుకు ఇక్ష్వాకు అన్నటువంటి రాజు జన్మిస్తాడు. ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణకి బాణకుమారుడు అనరణ్య, అతడికి పృథు, అతడికి త్రిశంకు, అతడికి దుందుమార, అతడికి యవనాశ్వ, అతడికి మాంధాత, అతడికి సుసంధి, ధ్రువసంధి, ప్రసేనచిత. ఈ విధంగా తర్వాత భరత, అసిత అన్నటువంటి కుమారుడు కలుగుతాడు. ఆ అసిత తాను హైహయ, తాల, జంఘ, శశబిందు మొదలైనటువంటి వారితో యుద్ధాన్ని చేస్తూ తాను ఓడిపోతాడు. అప్పుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు. ఆ సందర్భంలో తాను అక్కడే కాలగతిని అర్థాత్ చనిపోతాడు. అతడికి ఇద్దరు భార్యలు, అందులో ఇద్దరు కూడా తేజాస్య భార్యే గర్భిణ్యం, ఇద్దరు కూడా గర్భిణులుగా ఉంటారు. ఆ ఇద్దరు గర్భిణుల్లో ఒక పత్ని తాను మరొక పత్నికి సపత్నికి సగరం దదౌ గర్భ వినాశార్థం, నా కుమారుడే రాజు కావాలి అని చెప్పేసి తాను మరొక భార్యకు, రాజభార్యకు విషాన్ని ఇస్తుంది. తతశైలవరే రమ్యే బభూవాభిరతో ముని, తాను ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో భార్గవ వంశంలో వచ్చినటువంటి చవన మహర్షి ఆశ్రమం ఉంటుంది హిమవత్ పర్వత పార్శ్వంలో. తాను ఏకాకిగా వెళ్ళి ఆ భార్గవుల వారి చవన ఋషుల వారి ఆశ్రమంలో ఉంటుంది. అక్కడే నమస్కరించి వారు ఆదరిస్తారు. సాక్షాత్తు ఇక్ష్వాకు వంశపు వధు ఈమె అని చెప్పేసి ఆదరిస్తారు. భవందే పద్మపత్రాక్షి కాంక్షంతి సుతముత్తమం. ఏం లేదు, నా కడుపులో బిడ్డ పెరుగుతూ ఉన్నది, దానికి యోగ్యమైనటువంటి ప్రసవం కావాలి అని ప్రార్థన చేసుకుంటుంది ఆ చవన ఋషుల వారు. చవన ఋషుల వారు జ్ఞానం దృష్టితో చూస్తారు. చూసి చెబుతారు, ఉత్తమమైనటువంటి కుమారుడు కలుగుతాడు,
వాడు విషసహితంగానే పుడతాడు. అంటే వాడిని విషమిచ్చి చంపాలి అని ప్రయత్నం చేసినా విషబాధ లేకుండా వాడు జన్మిస్తాడు అని చెబుతారు. చవరంచ నమస్కృత్య రాజపుత్రి పతివ్రత పత్యా విరహిత తస్మాత్ పుత్రం దేవి వ్యజాయ. పతి లేడు, అక్కడే తాను ప్రసవిస్తుంది. ఆ విష సహితంగా, గర అంటే విషము, విష సహితంగా జన్మించాడు. అందువల్ల అతన్ని సగర అని పిలిచారు. ఆ సగర కుమారుడే అసమంజస, ఆ అసమంజస కుమారుడు అంశుమాన్, ఆ అంశుమాన్ కుమారుడు దిలీప, ఆ దిలీపకు భగీరథ, భగీరథకు కాకుస్త, కాకుస్త కుమారుడు రఘు, రఘు కుమారుడు కల్మాషపాద, అతడికి శంఖణ, సుదర్శన, అగ్నివర్ణ, శీఘ్రగాని, ఆ శీఘ్రకు మరుపు, ప్రశుష్టుక, తర్వాత అంబరీష, తర్వాత నహుష అన్నటువంటి యయాతి, నాభాగ, తర్వాత అజ, ఆ అజ కుమారుడే దశరథుడు, ఆ దశరథ కుమారుడే ఈ రామలక్ష్మణుడు. ఇది ఇక్ష్వాకుల యొక్క అద్భుతమైనటువంటి మహారాజు. ఒక్కొక్కరు చాలా అద్భుతమైనటువంటి కీర్తిని గడించినటువంటి వారు. ఇక్ష్వాకుల జాతానాం వీరాణం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్థే తత్సుతే వరయే కృప. అటువంటి ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సాక్షాత్ బ్రహ్మదేవుల వారి నుండి ప్రవర్తితమైనటువంటి సాక్షాత్తు సూర్యుడే వివస్వాన్, ఆ కుమారుడు వైవస్వతమను. అటువంటి ఆ వంశంలో వచ్చినటువంటి వారు సూర్యవంశము రాజులు. వీళ్ళందరూ కూడా అటువంటి రామలక్ష్మణులకు మీ కుమార్తెలను మేము స్వీకరిస్తూ ఉన్నాము అని చెప్పేసి చెబుతారు. సరే, ఇక ఇటువైపు వీరి యొక్క పరంపరను చెప్పాలి, అది కూడా చెబుతారు. నిమి అన్నటువంటి రాజు పూర్వం ఉండేవాడు. ఆ నిమి రాజుకు మిథి అని, అతడికి జనక అన్నటువంటి కుమారుడు కలుగుతాడు. ప్రథమో జనకో రాజా జనకాదప్యుదావసుడు, ఆ జనక మహారాజు. అందువల్ల ఆ వంశంలో వచ్చినటువంటి వారందరికీ కూడా జనక అన్నటువంటి పేరు. ఇక్ష్వాకు వంశం, భరత వంశం, రఘువంశం అని రాఘవ అని పిలుస్తారు. అంటే ఆ రఘు మహారాజు వచ్చాడు కాబట్టి అజ మహారాజుకు రాఘవ అని పిలిచింది ఉన్నది. అదే విధంగా దశరథ మహారాజును పిలిచారు, శ్రీరామచంద్రుడిని పిలిచారు రాఘవ రాఘవ అని. ఆ విధంగా మొట్టమొదట జనక మహారాజు అయ్యాడు. అందువల్ల మా వంశానికి జనక వంశము అనే పేరు. అందులో వచ్చినటువంటి రాజులకు వేరే వేరే పేర్లున్నాయి. జనకో మిథిపుత్రక, మిథికి జనక, జనకకు ఉదావసుకు నందివర్ధన, అతడికి సుకేతు, అతడికి దేవరాత, అతడికి బృహద్రత, తరువాత మహావీర, ధృతిమాన్, సుధృతి, దృష్టకేతు, హర్యశ్వ, ప్రతీంధక, కీర్తిరథ, దేవమీఢ, విభుద, మహీద్రక, కీర్తిరాత, మహారోమ, స్వర్ణరోమ, ఆ స్వర్ణరోమ్నస్తు రాజర్షే హ్రస్వరోమ వ్యజాయత. హ్రస్వరోమ, అతడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడిని నేను, ఇతడి పేరు శీరధ్వజ అని, నా తమ్ముడు కుశధ్వజ అని. ఈ విధంగా వంశం. ఆ శీరధ్వజ కుమార్తెనే ఇద్దరు కుమార్తెలు, సీత మరియు ఊర్మిళ అన్నటువంటి ఇద్దరు కుమార్తెలు. కుశధ్వజం సమావేశ్య భారం మైవనంగత. తరువాత నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి, తమ్ముడిని అప్పగించి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. భ్రాతరం దేవ సంకాశాం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజం. తర్వాత ఒకానొక సందర్భంలో సాంకాశ్య దేశం అని మా సమీపంలో ఉన్నటువంటి దేశం, అక్కడ సుధన్వ అన్నటువంటి రాజు ఒకసారి మిథిలా పట్టణం మీద యుద్ధానికే వచ్చాడు. ఆ సందర్భంలో నేను ఉత్తమమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ సుధన్వను ఓడించాను. అందువల్ల ఆ సాంకాశ్య దేశం కూడా మాకే లభించింది. అప్పటి నుండి నా తమ్ముడు సాంకాశ్య దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈమె అయోనిజగా జన్మించింది సీత. నేను యజ్ఞాన్ని చేయాలి అని చెప్పేసి భూమిని దున్నుతూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పద్మంలో జన్మించింది. అందువల్ల ఈమెకు సీరత ఏవ జాత ఈ సీత అని, సీతాం రామాయ భద్రంతే
ఊర్మిన ఊర్మినాం లక్ష్మణాయ వై, సీతను రామచంద్రుడికి, ఊర్మిలను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము అని చెప్పేసి చెబుతారు. పితృకార్యంచ భద్రంతే తాతో వైవాహికం కురు మఘాహ్యత్య మహాబాహో తృతీయ దివసే ప్రభో. అవాళ మఘా నక్షత్రం, తర్వాత మరుసటి రోజు పూర్వా ఫల్గుణి, ఉత్తరా ఫల్గుణి నాడు ఉత్తరా నక్షత్రం స్థిర నక్షత్రం. అందువల్ల అది వివాహానికి యోగ్యమైనటువంటిది అని ఫల్గున్యాం ఉత్తరే రాజన్ అంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రం నాడు తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయోరవే దానం కార్యం శుభోదయం. అందువల్ల మీరు చేయవలసినటువంటి మీ వంశాచారంగా వచ్చినటువంటి కార్యాలన్నింటినీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి. ఉత్తరా ఫల్గుని నక్షత్రం నాడు వివాహము అని చెప్పేసి చెబుతారు జనక మహారాజు. సరే అని తముక్త వచనం ఇదేహం విశ్వామిత్రో మహాముని. అప్పుడు విశ్వామిత్రుల వారు చెబుతారు, చాలా ఉత్తమమైనటువంటి రెండు వంశాల్లో ఇటువంటి సంబంధం కలుగుతూ ఉన్నది. ఇక్ష్వాకూణాం విదేహాణం నైషాం తుల్యోస్తి కశ్చన. నిజంగా ఇక్ష్వాకు వంశం వారికి ఈ జనక విదేహులకు సంబంధము అంటే అది వీరే సాటి, వేరే వారు వీరికి సాటి కాదు. అంత ఉత్తమమైనటువంటి వంశం ఇది. రామలక్ష్మణయో రాజాన్ సీతా చోర్మిలయా సహా. రామలక్ష్మణులకు సీత మరియు ఊర్మిళాన్ని ఇస్తున్నారు. అదే విధంగా భ్రాతా యవీయాం ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజ. ఈ తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు, అతడికి కూడా ఇద్దరు కుమార్తెలున్నారు. అందువల్ల ఆ ఇద్దరిని భరత మరియు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేసేయండి ఇదే సందర్భంలోని అని విశ్వామిత్రులు మధ్యవర్తులుగా వచ్చి చెబుతారు. అంతవరకు వీర్య పరీక్ష అద్భుతమైనటువంటి వీరత్వాన్ని చూపించినటువంటి శ్రీరామచంద్రుడికి సీతనివ్వాలి. తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత చెబుతాడు జనక మహారాజు, మా అమ్మాయి ఊర్మిలను కూడా లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఇద్దరికే వివాహమని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ సందర్భంలోనే విశ్వామిత్రుల వారు మధ్యవర్తులుగా ఉండి, కుశధ్వజ నీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా, వారిద్దరినీ కూడాను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయమని చెబుతారు. చాలా సంతోషం కలుగుతుంది. వరయేతే సుతే రాజు తయోరర్తే మహాత్మనో భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః. వీళ్ళు కూడా దశరథ కుమారులే, మహాపరాక్రమవంతులు. అందువల్ల ఇక్ష్వాకు కులం అవ్యగ్రం భవత పుణ్యకర్మణ. సరే అని వశిష్ఠుల వారి అనుమతితో జనక మహారాజు కూడా దానికి అంగీకరిస్తాడు, కుశధ్వజుడు కూడా అంగీకరిస్తాడు. అదే విధంగా వారు కూడా నలుగురు ఒకేసారి వివాహం చేసుకొని అన్నదమ్ములు ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో అని చెప్పేసి చెబుతారు. సరే అని అంతా కూడా వివాహానికి అందరూ కూడా అంగీకరిస్తారు. తరువాత అయోధ్యాధిపతి అయినటువంటి తాను దశరథ మహారాజు రాజా దశరథో హృష్ట ప్రత్యువాచ మహీపతిం యువాం అసంఖ్యేయ గుణో భ్రాతరో మిథిలేశ్వరో. అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిథిలాదేశపు ఇద్దరు రాజులు కలిసి చాలా సంతోషం కలుగుతున్నది. ఇంతమంది బ్రహ్మర్షులు, ఒక్క వశిష్ఠుల వారు కాదు, విశ్వామిత్రులు, ఎంతో మంది తపోధనులు, బ్రహ్మవాదులు, ఒక్కొక్కరు అద్భుతమైనటువంటి మహిమ గలవారు. అటువంటి వారి సమక్షంలో వివాహం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం అని చెప్పేసి తర్వాత ప్రభాతే కాల్యపుత్థాయ చక్రే గోదానముత్తమం. వారు నాంది సమారాధన, నాందిని పెట్టుకోవాలి, పితృదేవతలను స్మరణ చేసుకోవాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం స్వర్ణ శృంగాలతో అలంకరించినటువంటి గవాం 100,000 1,00,000 గోవులను దానం చేస్తాడు దశరథ మహారాజు బ్రాహ్మణులకు. గవాం 100,000 4 పురుషర్షభ విత్తమన్యచ్చ సుబహు త్రిజేభ్యో రఘునందన. బహువిధమైనటువంటి విత్తాన్ని దానం చేస్తాడు. సంతోషం విపరీతంగా కలుగుతూ ఉన్నది. ఒకరికి వివాహం కొని వచ్చారు, నలుగురికి వివాహం జరుగుతూ ఉన్నది. తర్వాత యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం.
ఏ రోజైతే తాను గోదానాన్ని చేస్తూ ఉన్నాడో అదే సందర్భంలోనే యుధాజిత్తు వస్తాడు. యుధాజిత్తు తనకు బావమరిది కైకేయి యొక్క సోదరుడు. అతడు ఈ తన మేనల్లుడిని తీసుకొని కేకయ దేశానికి వెళ్ళాలి అని వస్తాడు. వస్తే అప్పుడు అయోధ్య పట్టణానికి వస్తే అయోధ్యలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రుడి వివాహమని అందరూ కూడా జనక మహారాజు పట్టణానికి వెళ్ళారు అంటే అతడు ఇక్కడికి వస్తాడు. చాలా సంతోషం కలుగుతుంది. స్వస్త్రియం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి, తన మనవణ్ణి చూడాలి, కుమార్తెను చూడాలి అని చెప్పేసి మా తండ్రి గారికి చాలా మనస్సుకు అనిపించింది, మనస్సులో కోరిక కలిగింది. అందువల్ల నేను అయోధ్య పట్టణానికి వచ్చి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెబుతారు. చాలా సంతోషం కలుగుతుంది. వివాహం కూడా జరుగుతున్నది అని చెప్పేసి తర్వాత భ్రాతృభి సైతో రామాంగత కౌతుక మంగళ, వాళ్ళందరూ కూడా మంగళ స్నానాలను చేశారు. వశిష్టం పురతకృత్వ మహర్షి నపరానపి, వశిష్ఠుల వారిని ముందు చేసుకొని అనేక మంది మహర్షులు అందరూ కూడా విదేహరాజుకు చెప్తూ ఉన్నారు. రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళై, మా వైపు జరగవలసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి అని చెప్పేసి చెబుతారు. ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత, తాను కూడా ఇంట్లో చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి ఇవ్వవలసినటువంటి దానాన్నింటినీ కూడా ఇచ్చాడు. తర్వాత నలుగురు కుమార్తెలు కూడా వచ్చారు. వారికి పాణిగ్రహణాన్ని చేస్తూ ఉన్నారు. విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః. ఒకవైపు పురోహితులు శతానందుల వారు, మరొక వైపు వశిష్ఠుల వారు, ఇద్దరి సంబంధాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు. వారు అక్కడ ఒక్కొక్కరు వేదద్రష్టువులైనటువంటి మహానుభావులు. ఏ వేదాలనైతే ఇప్పుడు వివాహ సందర్భంలో మనం పఠిస్తూ ఉన్నామో ఆ వేదాలను స్వయంగా దర్శించుకున్నటువంటి మహానుభావులు, అటువంటి వైదికులు వాళ్ళందరూ కూడా వారు చేయిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వేదిని నిర్మించారు, పెద్దదైనటువంటి వేదిక. అక్కడ ఒక చోట హోమగుండాన్ని నిర్మిస్తూ ఉన్నారు. నానా విధమైనటువంటి పాత్రములు అన్ని కూడా అన్ని సువర్ణ పాత్రములే, లాజాపూర్ణమైనటువంటివి. శంఖ పాత్ర, శృభ, సృక్కు, హోమానికి కావలసినటువంటివి అన్ని కూడా. అగ్నిమాదాయతం వేద్యాం విధి మంత్ర పురస్కృతం జుహావాగ్నో మహాతేజ వశిష్ఠో ముని పుంగవ. వశిష్ఠుల వారే అక్కడ హోమాన్ని చేయిస్తూ ఉన్నారు. తతస్సీతాం సమానీయ సర్వాభరణ భూషిత, సకల ఆభరణాలతో యుక్తమైనటువంటి సీతాదేవిని పిలుచుకోవచ్చి సర్వాభరణ భూషితం. అందువల్లనే వివాహంలో చెప్పిస్తాం, కన్యా కనక సంపన్న కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అన్నటువంటి సంకల్పం. ఆ విధంగా ఇక్కడ సకల ఆభరణ భూషితురాలై సీతాదేవి వస్తున్నది. సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా, ఒకవైపు శ్రీరామచంద్రుడు నిలబడ్డాడు. అభిముఖంగా సీతాదేవిని నిలబెట్టి అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. అప్పుడు జనక మహారాజు తాను చెప్తూ ఉన్నాడు, యం సీత మమ సుత సహధర్మచరీతవా, ఇంతవరకు నా కుమార్తె ఇప్పుడు వివాహం చేసి పాణిగ్రహణాన్ని చేసి ఇస్తూ ఉన్నాను. ఇక మీదట నీ ధర్మచారిణి, నీ పత్నిగా ఉంటుంది. ప్రతిచ్ఛ చైనాం భద్రంతే పాణి గృహ్ణీష్వ పాణినా, ఆ పాణిని స్వీకరించుకొని పాణిగ్రహణాన్ని చేయిస్తూ ఉన్నారు. పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సుధా, కుమార్తెకు చెప్పవలసినవన్నీ చెప్పారు. పతివ్రతగా ఉండాలి. అదే విధంగా ఛాయేవ అనుగత సదా, నీడవలే నీ భర్తను అనుసరించి వెళ్ళాలి అన్నటువంటి ఉపదేశాన్ని చేస్తారు. ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం కదా, ఆ సందర్భంలో మంత్రపూతమైనటువంటి సువర్ణ కలశం నుండి జాలువారేటువంటి ఆ నీటిని వారి చేతుల మీదుగా వేసి పాణిగ్రహణాన్ని చేస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ కూడా సాధు సాత్వికి దేవానాం ఋషీణాం వదతాం పదా, అందరూ కూడా అద్భుతం అద్భుతం అని కీర్తిస్తూ ఉన్నారు. వారి వైవాహిక విధిని చూస్తూ ఉన్నటువంటి జనులందరూ కూడా. తర్వాత దేవదుందువి నిర్ఘోష పుష్పవర్షో, ఆ పైలోకం నుండి పుష్పవృష్టి దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు రామసీత వివాహాన్ని. ఏవం దత్వా సుతాం సీతాం మంత్రోదక పురస్కృతాం. తర్వాత జనక మహారాజు
చాలా సంతోషంతో లక్ష్మణుడిని పిలిచి అదే విధంగా ఊర్మిళ పాణిగ్రహణాన్ని చేయించి అక్కడ కూడా విధివత్తుగా తాను చేసి కన్యాదానాన్ని చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఆ తమేవ ముక్త్వా జనకు కుశధ్వజ మహారాజు తాను తన కుమార్తె అయినటువంటి మాండవిని భరత చక్రవర్తి భరతుడికి, అదే విధంగా శృతకీర్తి అన్నటువంటి మరొక అమ్మాయిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం చేశారు. సర్వే భవంత సౌమ్యాశ్చ సర్వే సుచరిత వ్రతాః, మీరందరూ కూడా ఉత్తములు, మంచి ఉత్తమమైనటువంటి ఆచారంలో ఉన్నటువంటి వారు. ఈ పత్ని సహితంగా మీరు కాలకాలానికి చేయవలసినటువంటి అన్ని కర్మలను చేయండి అని చెప్పేసి చెప్పారు. అగ్నిం ప్రదక్షిణం కృత్వా వేదిం రాజానమేవచ, తర్వాత వారి చేత అగ్ని ప్రదక్షిణం చేయించి లాజాహోమాదులన్నింటినీ కూడా చేయించారు. ఈ విధంగా ఋషిశ్చాపి మహాత్మాన సహభార్య రఘుత్వః యథోక్తేన తతశ్చక్రు వివాహం విధిపూర్వకంగా అక్కడ అద్భుతమైనటువంటి వివాహం జరిగింది. పుష్పవృష్టి, అందరూ కూడా దేవ గంధర్వులందరూ కూడా నర్తన చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క వివాహం, శ్రీరామచంద్రుడి యొక్క వివాహం అని చెప్పేసి అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఈ విధంగా వివాహం జరిగింది. ఈదృశే వర్తమానేతు తుర్యోర్ దృష్టి నినాస్తే త్రిరక్కింతే పరిక్రమ్య, 3 సార్లు అగ్ని ప్రదక్షిణ చేసి మిగిలిన కార్యాన్నంతా కూడా సమాప్తి చేశారు. రాజాభ్యనునయో పశ్చాత్ సర్షి సంగస్సవాంధవ, ఇక్కడ జనక మహారాజుకు సంతోషం కలిగింది, అక్కడ దశరథ మహారాజుకు సంతోషం కలిగింది. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు విశ్వామిత్రుల వారు ఆ పుష్పాతు చ రాజానం జగామోత్తర పర్వతం, ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి, చూడండి వివాహమైనటువంటి ఇంకో 4 రోజులు ఉండండి అంటే ఉండేవారు కాదు, మేమైతే ఉండిపోతాం. కానీ విశ్వామిత్రుల వారు లేదు, తపస్సుకు విఘ్నం కలుగుతుంది, వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి ఉత్తర దిక్కుగా ఎక్కడైతే ఆ సత్యవతి నది కుషిక ప్రవహిస్తుందో అక్కడికి వెళ్ళిపోతారు తమ ఆశ్రమానికి. అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు, తర్వాత ఇవ్వవలసిందంతా కూడా ఇచ్చాడు. ఏమేమి? గవాం 100 సహస్రాణి, వేల గోధనాన్ని ఇచ్చాడు. బహువుని మిథిలాదిప కంబలాలు, నానా విధమైనటువంటి రత్నగంబలి అని చెప్పేసి చెబుతాము, అటువంటివి పట్టు వస్త్రాలు. క్షౌమాన్ కోట్యంబరాణి చ హస్తి అశ్వ రథ పదాతి దివ్య రూపం స్వలంకృతం దదౌ కన్యాశతం తాసాం దాసీదాసం అనుత్తమం, వారికి సేవ చేయడానికి దాసీదాసులను కూడా పంపిస్తూ ఉన్నారు. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ, అదే విధంగా హిరణ్యాన్ని, అనేక విధమైనటువంటి ముత్యాలు రత్నాలు అన్నిటినీ ఇచ్చాడు కన్యాధనంగా. అర్థాత్ వరుడికి ఇవ్వవలసినటువంటి వరోపచారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనక మహారాజు ఏది లోపం లేకుండా ఇచ్చాడు. ఋషీన్ సర్వాన్ పురస్కృత్య, ఆ దశరథ మహారాజుకు, వారి భార్యలకు, వారి పరిచాలకులకు యథాయోగ్యమైనటువంటి సన్మానాలన్నింటినీ కూడా చేసి ఇవ్వవలసిన అంతా కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని అపశకునాలను వారు చూస్తారు. భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం, వారికి అపసవ్య ప్రదక్షిణంగా అవన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. ఇది ఘోరమైనటువంటి కాలము, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి దశరథ మహారాజు వశిష్ఠుల వారిని అడుగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి ధూళీకణాలు, అంతా కూడా పొగలాగా ఉండిపోయింది, పక్కనున్న వారు కనిపించడం లేదు. కంపయం మేదినీం సర్వాం, భూమి కంపిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భస్మనాచావృతం సర్వం సమూఢమివ తత్ఫలం వశిష్ఠ ఋషయశ్చాన్యే రాజా చ ససుతాస్తదా ససంగైవ తత్రాసం సర్వమన్యద్విచేతనం, కొంతమంది మాత్రమే చేతనులుగా ఉండిపోయారు, మిగిలిన వారందరూ కూడా ఒక రకంగా మూర్ఛపోయినట్టుగా జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో అక్కడ దదర్శ భీమ సంకాశం జటామండలధారిణం, ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి జటామండలాలను ధరించినటువంటి
సాక్షాత్తు భార్గవుల వారు అక్కడికి వచ్చారు. అర్థాత్ పరశురాముల వారు అక్కడికి వచ్చారు. వచ్చి చూస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి పరశును ధరించారు. ఒక దివ్యమైనటువంటి ధనస్సు కూడా వారి చేతిలో ఉన్నది. వశిష్ఠ ప్రముఖ విప్ర జప హోమపరాయణ వశిష్ఠాదులందరూ కూడా చూసి భార్గవుడికి నమస్కారం చేస్తారు. ఇతడే శాస్త్రవధాన్ని చేసినటువంటి పరశురాముడు అని చెప్పేసి ఋషయో రామరామీతి మధురం వాక్యమబ్రువన్ ప్రతిగృహ్యతాం పూజాం ఋషి దత్తాం ప్రతాపవాన్. ఆ ఋషులందరూ కూడా చేసినటువంటి సత్కారాన్ని స్వీకరించి ఆ పరశురాముల వారు మాట్లాడుతూ ఉన్నారు. రామో దాశర్థే వీర వీర్యం తే శ్రూయతేద్భుతం. దశరథ రామ, నీ యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమం నా చెవిన కూడా పడింది. జనక మహారాజు సభలో ఒక ధనస్సును, నీకు శివధనస్సును భగ్నం చేశావట. చాలా అద్భుతం. కానీ తచ్చుత్వాహం అనుప్రాప్త, అది వినే నేను వచ్చాను అని చెప్పేసి పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వచ, నా చేతిలో ఒక అద్భుతమైనటువంటి ధనస్సు ఉన్నది, ఈ ధనస్సును కూడా నీవు సిద్ధం చెయ్యి అని చెప్పేసి తర్వాత నేను ద్వంద్వ యుద్ధానికి వస్తాను నీతో పాటుగా అని చెబుతారు స్వయంగా పరశురాముల వారు. అప్పుడు దశరథ మహారాజు కంపించిపోతాడు. 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షాత్ర కులాన్నే సంహరించినటువంటి మహానుభావులు అతడి చేతిలో కార్తవీర్యార్జునుడే నిలబడలేదు, ఇక మేమెవరము అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. వెళ్ళి బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి, నా కుమారులు బాలకులు, వారికి మీరు అభయాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. మీరు మహా తపస్వి సంపన్నులు, సమగ్రమైనటువంటి భూమిని గెలిచి కశ్యపులకు దానమిచ్చేసి మీరు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉండగా అనాతృత్యతు తద్వాక్యం రామమేవ అభ్యభాషత. దశరథ మహారాజు ఇంతగా చెప్తూ ఉన్నా కూడా ఆ పరశురాముల వారు వినిపించుకోకుండా అనాతృత్య పక్కన జరిపేసి రాముడితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నీవేదైతే ధనస్సు విరగొట్టావు కదా, అది ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభిపూజితే. ఇవి 2 ధనస్సులు ఉండేవి, చాలా దివ్యమైనటువంటి ధనస్సులు, చాలా ఉత్తమమైనటువంటివి. 2 విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటివి. ఒకదాన్ని శివుడికి ఇచ్చారు త్రిపుర సంహార సందర్భంలో, రెండవది సాక్షాత్తు విష్ణువుకి ఇచ్చారు. వారిద్దరి బల పరీక్షణ చేయాలి అని చెప్పేసి, ఎవరు ఉత్తములు అని లోకానికి తెలియపరచాలి అని చెప్పేసి పితామహులే మధ్యలో వచ్చి ప్రార్థన చేసుకోగా ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు, హరిహరులు ఇద్దరు కూడా. ఆ సందర్భంలో విష్ణు తాను శితికంఠస్య విష్ణోశ్చ పరస్పర జయేషిణ తదాతు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం. ఆ సందర్భంలో భగవంతుడు తాను హూంకారాన్ని చేసిన వెంటనే శివుడు ధనస్సమేతంగా తాను శిలాభూతుడయ్యాడు. హూంకారేణ మహాదేవ స్తంభితోత త్రిలోచన. ఇది వాల్మీకి రామాయణం చెప్పేటువంటి మాట. ఆ విధంగా స్తంభీభూతుడవుతూ ఉన్నాడు సాక్షాత్ పరమశివుడు. అప్పుడు దేవతలందరూ కూడా చూసి చాలా సంతోషించి విష్ణువే సర్వోత్తముడు అన్నటువంటి నిర్ణయాన్ని చేస్తారు. ఈ మాటనే ఆచార్యుల వారు కూడా చెబుతారు. శృణుష్వరామ త్వమిహోదితం మయా ధనుర్ద్వయం పూర్వమహన్ మహాద్భుతం. పూర్వం అభూన్ మహాద్భుతం. వెనకడికి 2 ధనస్సులు ఉండేవి. ఉమాపతి స్వేక మధారయత్. ఉమాపతి ఒకదాన్ని స్వీకరించాడు, రమాపతి మరొకదాన్ని స్వీకరించాడు. లోక నిదర్శనాన్ని అంటే ఎవరు ఉత్తమును అని చూపించడానికి ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. తతోహి యుద్ధాయ రమేశ శంకరు వ్యవస్థితౌతౌ ధ్వంసీ ప్రగృహ్య. ఆ సందర్భంలో అంతర్నియామకుడైనటువంటి హరి తాను ఆ రుద్రదేవుల వారిని శిలోపమో భూత్, దాన్ని ఇక్కడ కూడా చెప్పారు. స్తంభితోత త్రిలోచన. తర్వాత దేవతలందరూ కూడా
యదీరణేనైవ వినీశ శంకర, ఏ భగవంతుడి అనుగ్రహం లేనిదే రుద్రదేవుల వారు యుద్ధాన్ని చేయడానికి సాధ్యపడదో అటువంటి రుద్రదేవుల వారు మరి విష్ణువు కంటే ఎలా గొప్ప అవుతారు. అందువల్ల దేవతలందరూ కూడా నిర్ణయించి భగవంతుడే సర్వోత్తముడిగా చెప్పారు. అధికం మేనిరే విష్ణు దేవాహ సర్షిగణాస్తథా, దేవతలందరూ కూడా విష్ణువు సర్వోత్తమత్వాన్ని అంగీకరించారు. ఇప్పుడు అదే రుద్రదేవుల వారి చేత ఉన్నటువంటి పినాకధనస్తే జనక మహారాజుకు వచ్చింది, దాన్నే నీవు భగ్నం చేశావు, శివధనుర్భంగం అయింది. కానీ నా చేతిలో ఉండేటువంటిది వైష్ణవ ధనుస్సు, దానికంటే తత్కార్ముకాత్ కోటి గుణం పునశ్చ అని ఆచార్యుల వారు చెబుతారు. దానికంటే చాలా అద్భుతమైనటువంటిది. దీన్ని సాక్షాత్తు నారాయణుడు తాను రుచీకరుషుల వారికి ఇచ్చారు. ఆ రుచీకరుషుల వారు నా తండ్రి అయినటువంటి, అంటే రుచిక అంటే తాత, ఆ తాత నుండి నాకు స్వయంగా వచ్చింది. అర్థాత్ నా తండ్రి జమదగ్నికి దాని ద్వారా నాకు వచ్చింది. అందువల్ల ఇది చాలా అమోఘమైనటువంటిది. దీన్ని నీవు సజ్జం చేస్తే, అర్థాత్ దీన్ని వంచి ధనుస్సును సిద్ధం చేస్తే అప్పుడు నీ బలాన్ని నేను అంగీకరిస్తాను. శ్రుత్వాతు ధనుషో భేదం తతోహం ధృతమాగతః తదేవం వైష్ణవం రామ పితృపైతామహం మత. అందువల్ల యోజయస్వ ధనుశ్రేష్టం శరం పరపురంజయం, ధనుస్సును సిద్ధం చేసి బాణాన్ని ఎక్కుపెట్టు అని చెబుతారు పరశురాముల వారు. అప్పుడు వారి మాటను విని స్వయంగా శ్రీరామచంద్రుడు చెబుతాడు. చూస్తే ఇద్దరు కూడా విష్ణువు యొక్క అవతారమే, వేరే కాదు. సాక్షాత్తు భగవంతుడే జమదగ్ని పరశురాముడిగా, అదే విధంగా శ్రీరామచంద్రుడిగా వచ్చినటువంటిది. కానీ లోక సమ్మోహనం కొరకు ఈ విధంగా చేస్తారు. భక్తులకు మాత్రం వారి ఐక్యాన్ని చూపిస్తారు, లేనటువంటి వారికి మాత్రం విపరీతంగా చూపిస్తారు. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య వరాయుధం. మీరు విశ్వామిత్రులకు సంపత్తి అని తెలిసి బ్రాహ్మణుడు అని చెప్పేసి నేను ఎక్కువ మాట్లాడటం లేదు, అవశ్యంగా మీరు ధనుస్సు ఇవ్వండి, నేను దాన్ని కూడా సిద్ధం చేస్తాను అని చెప్పేసి శ్రీరామచంద్రుడు తాను శరంజ ప్రతిజగ్రాహ హస్తాల్ లఘు పరాక్రమ సిద్ధం చేసేశాడు. ధనుస్సును కట్టాడు, బాణాన్ని ఎక్కుపెట్టి ఎక్కడ వదలమంటావు పరశురామ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇది వ్యర్థం కాకూడదు. జామదగ్నిం తతో రామం రామం క్రుద్ధో బ్రవీర్యం బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ లోకాన్ అప్రతిమాన్ వాపి హనిష్యామి ఇతి మే మతిః. నీ గతిని నిరోధించనా లేకపోతే నీ లోకాలను నిరోధించనా అని వాల్మీకి రామాయణం మనకు చెబుతూ ఉన్నది. ఇమాం పద్గతిం రామ, నీ గతి అంటే నీవు వెళ్లకుండా నిన్ను ఇక్కడే నిర్బంధించాలా, లేకపోతే తపోబల సమార్జితాన్ లోకాన్ అప్రతిమాన్ వాపి, తపోబలం చేత నీవు సంపాదించినటువంటి లోకములను నేను నాశనం చేయాలా అని భగవంతుడు అడిగిన వెంటనే అప్పుడు భార్గవ రాముడు అర్థాత్ పరశురాముల వారు చెబుతారు, నేను ఈ భూమిని కశ్యపుల వారికి ఇచ్చేశాను కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడే ఉంటే అది దత్తాపహార దోషం వస్తుంది, నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను. అందువల్ల నా తపస్సు ద్వారా సంపాదించినటువంటి లోకాలను నీవు నాశనం చెయ్యమని చెబుతారు. జడీకృతేన తదా లోకే రామే వరధనుర్ధరే నిర్వీర్యో జామదగ్న్యోసో రామో రామముదైక్షత గతవీర్యత్వా జామదగ్న్యో జడీకృతః. తర్వాత యుద్ధం చేసి తాను ఆ లోకాలను తాను నాశనం చేస్తాడు అన్నటువంటి మాట ఈ వాల్మీకి రామాయణం చెబుతుంది. తదా ప్రవృత్తి కాకుస్తా కృతామే కశ్యపస్య చ. అందువల్ల లోకాస్వప్రతిమా రామ నిర్జితాస్తపసామయా జహితాం శరముఖ్యేన మాభూత్ కాలస్య పర్యయః. ఆ లోకాలను ఏదైతే తపస్సు ద్వారా నేను సంపాదించానో అటువంటి లోకాలను నాశనం చెయ్యి. రామో దాశరథి శ్రీమాన్ చిక్షేప శరముత్తమం సహతాం దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపస్సార్జితాన్. అప్పుడు వారు తపస్సుతో సంపాదించినటువంటి లోకాలను ఈ శ్రీరామచంద్ర ప్రభు నాశనం చేస్తాడు. జామదగ్నో జగామాశు మహేంద్రం పర్వతోత్తమం. ఆ జమదగ్ని ఋషి తాను అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్నటువంటి కథను.
ఈ కథ చూస్తే మనకేదో ఇక్కడ తేడాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే భగవంతుడికి తపస్సు ఎక్కడికి, పుణ్యపాపములే లేవు. అటువంటప్పుడు పుణ్యపాపములే లేనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు ఉత్తమమైనటువంటి లోకాలు ఎందుకు? ఈ లోకాలు అంటే మనం సంపాదించేటువంటి లోకాలు, అవి స్వర్గానికి వెళ్ళినా తిరిగి వస్తాం. కొన్ని లోకాలు శాశ్వతమైనటువంటి లోకాలు, వాటినే విష్ణు లోకాలు అని శాస్త్రం చెబుతుంది. అనంతాసనం, వైకుంఠం మరియు శ్వేతద్వీపము. మరి ఆ లోకాలు శాశ్వతంగా ఉన్నప్పుడు దాన్ని నాశనం చేయటం ఎలా? ఇటువంటి సందర్భంలో ఆచార్యుల వారు ప్రమాణ పురస్సరంగా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మనకు చెబుతారు. దాన్ని తెలుసుకుంటేనే వీరి యుద్ధానికి సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్టు. వెనుకటికి అతుల అన్నటువంటి మహా అసురుడు ఉండేవాడు. అతడు తాను వరాన్ని తపస్సు చేసి వరాన్ని సంపాదించి బ్రహ్మ లోకానికి వెళతాడు. అప్పుడు బ్రహ్మదేవుల వారు చెబుతారు, నాకు అవధ్యత్వం కావాలి అంటే అదంతా కుదరదు. ఎప్పుడైతే భగవంతుడు పునశ్చతం ప్రాహ జగద్గురుర్యద హరిర్జితస్యాధ్య తదైవ వధ్యసి, ఎప్పుడైతే ఆ భగవంతుడు యుద్ధంలో ఓడిపోతాడో, నా తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, అప్పుడు నీవు చనిపోతావు. అందువల్ల అతోవదార్థం జగదంతకస్య సర్వాజితోహం జితవద్ వ్యవస్థిత, అందువల్ల నేను ఎవరితో ఓడిపోకపోయినా నేను ఓడిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాను. ఇతీరితే లోకమయే సరాగవో ముమోచబాణం జగదంతకేసురే, ఈ లోకాన్నే నాశనం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో తపస్సు చేస్తూ ఉన్నటువంటి లోకమయ అన్నటువంటి పేరు అతడికి, అతుల అన్నటువంటి ఒక పేరు, లోకమయ అని మరొక పేరు. ఎందుకు అంటే ఇతీరితే లోకమయేసరాగవో ముమోచబాణం జగదంతకేసురే. వెనకటికి రుద్రదేవుల వారు కూడా ఒక వరాన్ని ఇచ్చారు. అదేమిటి అంటే విష్ణు తను ప్రవేశనం. మరి విష్ణు ఓడిపోవాలి అంటే విష్ణు శరీరంలో నేను ఉంటాను, నాకు ఇంకా ఏ భయం లేదు. అందువల్ల పరశురాముల వారి శరీరంలో ప్రవేశించి ఆ అసురుడు ఉన్నాడు, అతడు ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందాలి అని చెప్పేసి లోకమయ అన్నటువంటి నామంతో ప్రసిద్ధుడయ్యాడు. అటువంటి అతడిని ఎప్పుడైతే పరశురాముల వారు ఓడిపోతున్నారు అని తనకు అనిపిస్తుందో, విష్ణు ఓడిపోతున్నాడు, ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలి అని చెప్పేసి సతేన రామో దరగో బహిర్గత, చూడు నేను ఓడిపోతున్నాను, నీ పరిస్థితి నువ్వు చూసుకో అని అతురుడికి జమదగ్ని అర్థాత్ పరశురాముల వారు చెప్పిన వెంటనే అప్పుడు తాను బయటికి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే శ్రీరామచంద్రుడు అతడి మీద బాణాన్ని ప్రయోగిస్తాడు. అంతే తప్ప తనను తాను ఓడించుకోవడం ఏమిటి, తనను తాను ఓడిపోవడం ఏమిటి? రెండు భగవంతుడి రూపాలైనప్పుడు ఒకటి గెలవడం ఏమిటి, ఒకటి ఓడిపోవడం ఏమిటి? అందువల్ల అది కాదు, ఇది నిర్ణయము అని చెప్పేసి ఆచార్యుల వారు చెబుతారు. అనేక గ్రంథాలను పరిశీలన చేసి ఆచార్యుల వారు ఈ నిర్ణయాన్ని ఇస్తారు. అద్భుతమైనటువంటి నిర్ణయం ఇక్కడ కూడా. అందువల్లనే లోకాలను దహించివేయి, లోక అంటే లోకమయ ఉత్తమమైనటువంటి లోకాలను పొందినటువంటి అతుల అన్నటువంటి రాక్షసుని సంహారం చేయమనే అర్థం వాల్మీకి రామాయణానికి కూడా అదే నిగూఢమైనటువంటి అర్థము. అది బయట కనిపించదు, అది మధ్వాచార్యుల వారి శాస్త్రానుసారంగానే మన నిర్ణయాన్ని చేసుకోవాలి. తపసార్జిత, తపస్సు చేత ఉత్తమ లోకాలను పొందినటువంటి లోకమయ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ అసురుణ్ణి సంహారం చేస్తారు. ఈ విధంగా చేసిన వెంటనే పరశురాముల వారు పరస్పరంగా ఐక్యాన్ని చూపించి, నేను శ్రీరామచంద్రుడు ఒక్కటే అన్నటువంటి దాన్ని వశిష్ఠాది మహాధనులకు చూపించి తాను అక్కడి నుండి వెళ్ళిపోతాడు పరశురాముడు. తరువాత అంతవరకు దశరథుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. శ్రీరామచంద్రుడు మేల్కొల్పి పరశురాముల వారు వెళ్ళిపోయారు, యుద్ధం సమాప్తి అయింది, అసురుడు చనిపోయాడు, ఇక మనం అయోధ్య పట్టణానికి వెళ్ళవచ్చు అంటే మళ్ళీ బ్రతికి వచ్చాం రామా, మరి మనకు ఇదొక మరొక జన్మ అని స్వయంగా దశరథుడు చెబుతాడు. రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్తుతం బాహుభ్యాం సపరిష్వజ్య మూర్ధ్యుపగ్రాయ రాఘవం గతో రామ ఇది శ్రుత్వా హృష్ట ప్రమదితో నృప పునర్జాతం తదామేనే. మళ్ళీ పుట్టుక వచ్చింది మనకు పరశురాముల వారు. అంటే చూడండి, పరశురాముల వారి భయం
క్షత్రియులు ఏ విధంగా ఉండేది, దుష్ట క్షత్రియులను ఆ విధంగా నాశనం చేశారు స్వయంగా పరశురాముల వారు. తర్వాత వారు పురప్రవేశాన్ని చేస్తూ ఉంటే పురవాసులకు ఎంత సంతోషం, అందరూ వివాహం చేసుకుని వస్తూ ఉన్నారు. ఆ వచ్చేటువంటి సందర్భంలో నగరమంతా కూడా అలంకరించబడింది. అయోధ్య మొన్న ఆ శ్రీరామచంద్రుడి ప్రతిష్టాపనకు అయోధ్య ఏ విధంగా ముస్తాబయిందో అప్పుడు కూడా అయోధ్య అంతగా ముస్తాబైంది. పతాక ధ్వజినీం రమ్యాం తుర్యోత్కృష్ట నినాదితాం, అద్భుతమైనటువంటి వాద్యాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. అందరూ కూడా ప్రవేశించారు. చాలా సంతోషం కలిగింది. పుత్రైర్ అనుగత శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః ప్రవివేశ గృహం రాజా హిమవత్ సదృశం ప్రియం. తాను తన ఇంటిలో ప్రవేశించాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి వారి నివేశనకు వెళ్ళారు. వీళ్ళకందరికీ కూడా ప్రత్యేక ఇళ్లను ఏర్పాటు చేశారు. కుశధ్వజస్తే చోభే జగృహర్ నృపయోషిత. తర్వాత దేవతాయతనాన్యాసు సర్వాస్తా ప్రత్యపూజ, వారందరికీ కులాచారంగా వచ్చినటువంటి దేవతా పూజలన్నీ కూడా చేసి ఇవ్వవలసినటువంటి దానాన్నంతా కూడా ఇచ్చిన తర్వాత కస్యచిత్వత కాలస్య రాజా దశరథస్తుతం భరతం కైకేయీ పుత్రం అబ్రవీత్ రఘునందనః. తర్వాత ఆ భరతుడికి, కేకయ్య కుమారుడికి స్వయంగా చెబుతూ ఉన్నారు, నీ మేనమామ వచ్చాడు, అందువల్ల కొన్ని రోజులు మీరు కలిసి కేకయ్య దేశానికి వెళ్ళిరండి అని చెబుతారు. సరే అని భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా స్వయంగా చూస్తే లక్ష్మణుడి తమ్ముడు శత్రుఘ్నుడు, కానీ ఎప్పుడు భరతుడి వెంపడే ఉండేవాడు. ఈ విధంగా వారు స్వపురం ప్రావిశత్వీరా పితా తస్యతుతోషః, ఆ కేకయ్య పట్టణానికి వెళతారు. వారు వెళ్ళిన తర్వాత ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు కూడాను విశేషంగా తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు సేవలు చేసుకుంటూ పితురాజ్ఞ పురస్కృత్య పౌర కార్యాన్ని, రాజ్యభారాన్ని చూసుకుంటూ రాజుకు విశ్రాంతినిస్తూ ఉన్నారు. అన్ని కార్యాలను ఆ రామలక్ష్మణులు ఇద్దరే వారు చేస్తూ ఉన్నారు. గురువునాం గురు కార్యాన్ని, వచ్చినటువంటి అతిథులకు విశేషమైనటువంటి సత్కారాదులు. జనులు ఎవ్వరూ కూడా తమ దాకా రాకూడదు, వారి వారి కార్యాలను వారు ఉన్న చోటనే పూర్తి చేసేటువంటి వ్యవస్థను రామలక్ష్మణులు ఇద్దరు కూడా చేశారు. స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః, అందరికీ బ్రహ్మ వలె అతను ఉన్నాడు. ఆ రామసీత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అతడి మనస్సును తెలుసుకొని సీత తాను అన్ని కార్యాలను చేసి పెట్టేది. మనస్వి తద్గత మనాహ తస్యా హృది సమర్పిత. ప్రతిరోజు సీత మీద రాముడికి ప్రేమ ఎక్కువగా ఉండేది. అటువంటి తస్యాశ్చ భర్త తద్విగుణం హృదయే పరివర్తతే. ఈ విధంగా వారు సుఖంగా అక్కడ ఉన్నారు. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజ తయాసరాజర్షి సుతోభిగామ్యయ సమేవానుత్తమ రాజకన్యయ. సాక్షాత్తు లక్ష్మీదేవి నారాయణులు వారు వైకుంఠంలో ఏ విధంగా సుఖంగా ఉండాలో ఆ విధంగా ఇక్కడ వీరు కూడా సీతారాములు ఇద్దరు కూడా అయోధ్య పట్టణంలో సుఖంగా ఉన్నారు అన్నటువంటి విభుశ్రియా విష్ణురివామనేశ్వర, సాక్షాత్తు విష్ణువే శ్రీరామచంద్రుడిగా వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నారు అన్నటువంటి కథాంశాన్ని వివరిస్తూ ఇక్కడితో ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. ఇమాని కర్మాణి రఘుత్తమస్య యథా పురా శ్రీరమణ శ్రియాతయ రతో నితాంతం హి పయోబ్ధి మధ్యే. శ్రీరమణ సాక్షాత్ నారాయణుడు లక్ష్మీదేవి సహితంగా తాను పయోబ్ధి మధ్య క్షీరసాగర మధ్యలో తన ఇంటిలో ఏ విధంగా ఉండాలో తథా అయోధ్యాపురిగో, అదే విధంగా అయోధ్యాపురంలో రఘోత్తమోప్యువాస కాలం సుచిరం రతస్థయా, చాలా కాలం సుఖంగా ఉన్నారు అని చెబుతూ శ్రీరామచంద్రుడు ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు కదా. ఎంత అద్భుతం అంటే ఆచార్యుల వారు ఒక్క హెచ్చరికను చేస్తారు, జాగరూకులై ఉండాలి మీరు అని ఒక ఆదేశాన్ని చూపిస్తారు. ఇమాని కర్మాణి రఘుత్తమస్య హరేర్ విచిత్రాణ్యపి నాద్భుతాన్ని. అది మనకు అద్భుతంగా అనిపించవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో అది విచిత్రం అంతే. విచిత్రమైనటువంటి కర్మలను చూపిస్తాడు, కానీ భగవంతుడికి ఏది అద్భుతం అన్నటువంటిది లేదు. అతడి సామర్థ్యం అనంతం, దాన్ని చెబుతారు.
దురంత శక్తేరపి చాస్య వైభవం స్వకీయ కర్తవ్యతయా వర్ణ్యతే. అతడు దురంత అనంత శక్తి ఉన్నటువంటి ఆ స్వామికి చిన్న చిన్న కార్యాలు ఇవేమి ఆ పెద్ద కార్యము అని అనిపించదు. మరి చెబుతారు ఎందుకు? దానికి కూడా కారణాన్ని చెబుతారు. అస్య వైభవం స్వకీయ కర్తవ్య. అతడి వైభవాన్ని మన కర్తవ్యము అని మనం నెమరేసుకోవాలి, భగవంతుడిని స్మరణ చేసుకోవాలి. అంతే తప్ప అది భగవంతుడికి అద్భుతమని ఎప్పుడు కాదు. అది శ్రీరామచంద్రుడు చేసిన, పరశురాముల వారు చేసిన, వేదవ్యాసుల వారు చేసిన, శ్రీకృష్ణుడు చేసిన అదేది కూడా మనకు అది అద్భుతం అనిపించవచ్చు. దేవుడి భగవంతుడి దృష్టిలో మాత్రం అది విచిత్రమైనటువంటి కార్యాలే తప్ప అద్భుతం కాదు. అతడి శక్తి అనంతము అని చెబుతూ ఆచార్యుల వారు కూడా ఇక్కడితో 4వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకేయే ఆది కావ్యే బాలకాండే సప్తసప్తతితమ సర్గ. ఇక్కడితో 77 సర్గల ఆది కావ్యం వాల్మీకి రామాయణంలో బాలకాండం మొదటి కాండం సమాప్తం అవుతున్నది. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీరామచంద్ర ప్రభువు సీతాపతి అయోధ్యాధిపతి దీన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. దీనికి అంతటికీ కూడా కారణం విద్య నేర్పినటువంటి గురువుల వారు, మామూలి ఆచార్యుల వారు. అదే విధంగా ఇక్కడ రాజమండ్రిలో ఉండాలని ఆదేశించి సత్యజ్ఞాన సత్యాధీశ తీర్థుల వారి సేవను అనుగ్రహించినటువంటి మహాస్వాముల వారు, సత్యాత్మ తీర్థుల వారి అనుగ్రహంతో ఈ 7 రోజులు 9 రోజులు ఈ ప్రవచనం ఆన్లైన్ ఆఫ్లైన్ విధంగా జరిగింది. ఇదంతా కూడా స్వాముల వారి పాదార విందములను సమర్పణ చేస్తూ వారే భగవంతుడికి సమర్పణ చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇందులో లోపదోషాలు ఉంటే అవన్నీ కూడా నావి. ఏదైనా గుణములుంటే అది గురువుల వారు అనుగ్రహించినటువంటిది, వారు అనుగ్రహించినటువంటి విద్య అని చెబుతూ సత్యాత్మ తీర్థ గురువంతర్గత సత్యజ్ఞాన సత్యాధీశ తీర్థ గురువంతర్గత కవీంద్ర తీర్థ గురువంతర్గత శ్రీమద్ టీకాకృత్పాద తీర్థ టీకాకృత్పాద గురువంతర్గత తత్వాభిమాని దేవతాంతర్గత హనుమత్ వరద శ్రీరామచంద్ర పాదపద్మములందు సమర్పణ చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణ కాయేన వాచా మనసా ఇంద్రియేణ బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఇక్కడ ప్రతిరోజు ఆన్లైన్ ముఖంగా విన్నటువంటి వారికి, ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ కూడా భగవంతుడు అన్ని విధాల అనుగ్రహాన్ని చేసి పరిరక్షించని చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణ హరయే నమః.